ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, అలాగే సంకటహర చతుర్థి ప్రత్యేకత ఏమిటి అనే విషయాలని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి బహుళ చవితి, రాత్రి 2:21 వరకు. నక్షత్రం మూల, మధ్యాహ్నం 2:01 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. బుధుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు వారి యొక్క పద్ధతులని, అలాగే వారి ఆలోచన సరళిని మార్చుకునేందుకు మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీరి మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ఇతరులు గ్రహించి దానికి అనుగుణంగా మసులుకోవాలనే ఆలోచన కూడా వీరిలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులతోటి కొంతవరకు సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. అలాగే తీర్థయాత్రలు చేయటం కానీ, దాన ధర్మాలు చేయటం కానీ, నదీ స్నానం కానీ వీటిపైన ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం, అలాగే వీరు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావాలనే ఆకాంక్షతోటి వీరు ప్రతి పనులని కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. అయితే సంతానాభివృద్ధి కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే వారికి ఏ విధమైన పనులు చేస్తే వారికి అనుకూలంగా ఉంటాయో ఆ విధంగా పనులు జరగాలనే ఒక సంకల్పం మాత్రం మీలో ఎక్కువ శాతం కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు విజయ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా ఈరోజు వీరి యొక్క ప్రతి పని గురించి కూడా నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఆర్థికాభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈరోజు మాత్రం మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచాలి. అలాగే ఎటువంటి పని ఉన్నా కూడా దానిపైన పెద్దగా శ్రద్ధాశక్తులు అనే వాటిని కనపరచలు. కొంచెం నెమ్మదిగా ఉండాలని, నిదానంగా ఉండాలనే ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి మాత్రం కొంతవరకు సమయం గడిపేందుకు ప్రయత్నించండి. అలాగే కొంతవరకు మీ సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, దీంతో పాటు వారి ఆర్థిక స్థితిగతుల గురించి మాత్రం మీరు కొంత శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉండాలి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మాత్రం కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు వీరి యొక్క కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అలాగే వీరి కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడపడానికి కూడా వీరు ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ కుటుంబ శ్రేయస్సు కోసం, అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తులు కనబరుస్తూ ఉంటారు. అయితే కుటుంబ సభ్యులు మీకు అనుగుణంగా లేరని, లేకపోతే మీరు చెప్పిన విధంగా నడుచుకోవట్లేదనే భావన మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంటికి సంబంధించి కొంత రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు,
అలాగే వాహనాలకి సంబంధించి కూడా కొంతవరకు రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ, లేకపోతే వాహనాలకి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేసేందుకు కూడా మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరం. ఆర్థికంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లంబోదర గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఈరోజు వారి యొక్క వృత్తి వ్యాపారాలపైన కంటే కూడా మిగతా విషయాలపైన ఎక్కువగా ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా వీరి యొక్క ఆలోచన సరళిని మార్చుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే కొంతవరకు ప్రతి విషయంలోనూ కూడా అనాసక్తిగా ఉంటూ ఉంటారు. అలాగే ఆశించిన విధంగా ఫలితాలు రావు అనే అపనమ్మకంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు కనిపించడం లేదు. అయితే సోదర సోదరీమణులతోటి కొంతవరకు సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. అలాగే వారితోటి గనక ఎటువంటి వాదోపవాదాలు ఉన్నా కూడా వాటిని తీర్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అలాగే ఆర్థిక స్థితిగతులలో మంచి మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగ వ్యాపారస్తులకి మాత్రం ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు, ఆశించిన విధంగా ఫలితాలు రావట్లేదనే నిరాశ మాత్రం కొంతవరకు వీరిలో కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు వికట గణపతిని ఆరాధించటము, అలాగే స్వామివారి యొక్క సహస్రనామాలు చదవటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి కోసం వీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఆశించిన విధంగా ఫలితాలు రావట్లేదు అనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల రీత్యా అధిక శ్రమ కనపడుతోంది. అలాగే ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపలేని స్థితిగతులు ఉండటం వలన కొంత నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. అయితే సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. అయితే మిత సంభాషణ చేయాలి. అలాగే కొంతవరకు మీరు విందు వినోదాలకు వెళ్ళటం, బంధువర్గీయుల్ని కలవటం, దీంతో పాటు కొంతవరకు శుభకార్యాలకు వెళ్ళటం కానీ, కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. అయితే ఆర్థికాభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నా మీరు ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేదు అనే ఒక నిరాశ మాత్రం మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విఘ్నరాజ గణపతిని ఆరాధించటం, అలాగే విఘ్నరాజ గణపతికి సంబంధించిన సహస్రనామాలు చదవటం, వినటం చేయటం వలన ఎటువంటి విఘ్నాలు ఉన్నా తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆశించిన విధంగా చక్కటి ఫలితాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఎక్కువ శాతం వీరి యొక్క మనోసంకల్పం చాలా వరకు దృఢంగా ఉంటుంది. అలాగే దృఢ సంకల్పంతో పనులన్నీ కూడా పూర్తి చేయాలని ఆశిస్తూ ఉంటారు. అయితే మనసులో ఉన్న విషయాలు ఎక్కడా చెప్పకపోవటం వలన, లేకపోతే ప్రస్తావించకపోవటం వలన కొంతవరకు వీరు ఏ విషయంలోనూ కూడా ఆశించిన ఫలితాలు అనేవి పొందలేని స్థితిగతులు వీరికి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా నెమ్మదిగా అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా కొంతవరకు ఆర్థిక అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో అనుకూలంగా ఉంది. అలాగే ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండాలి. అయితే ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం కొంతవరకు అనవసరపు విషయాలలో జోక్యం చేసుకోవటం అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మీ యొక్క శ్రేయోభిలాషులు చెప్పే మాటలను వినకపోవటం వలన కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే కొంతవరకు దుబారా ఖర్చులు చేసే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ధూమకేతు గణపతిని ఆరాధించాలి. స్వామివారి అష్టోత్తరం చదవటం వలన మంచి కార్యాలు చేసేందుకు మీకు అనుకూలత కూడా సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండాలి. అలాగే కొంతవరకు బంధువర్గీయులతోటి వాదోపవాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు పరిస్థితులు మీరు ఆశించిన విధంగా లేకపోవటం అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇంటికి సంబంధించి కొంతవరకు రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా పెద్దగా ఆశించిన విధంగా ఫలితాలు అనేవి మీకు కనిపించవు. ఏ పని తలపెట్టినా కూడా అది మీరు ఆశించిన విధంగా ఫలితం రావట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీరు చేసే పని గురించి గుర్తింపు రావాలి అని మీరు ఎంత కష్టపడుతూ ఉంటారో ఆ గుర్తింపు రావట్లేదు అనే భావన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి మాత్రం అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు షష్ఠీ గణపతిని ఆరాధించాలి. అలాగే షష్ఠీ గణపతిని సహస్రనామాలతోటి పూజించటం వలన అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి మీకు కనపడతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం ఆర్థిక స్థితిగతుల గురించి కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి. స్థిరాస్తి వ్యవహారాలపైన కొంత ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. మాట పట్టింపుల జోలికి వెళ్ళకూడదు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. నూతన కార్యక్రమాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. అలాగే అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. ఎంత పని చేసినా కూడా గుర్తింపు రాకుండా ఇంకా మీకు అదనపు బాధ్యతలు ఇచ్చే అవకాశం, అలాగే మీరు ఇంకా సరిగ్గా పనిచేయటం లేదనే నింద కూడా మీరు భరించాల్సి వస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ కానీ అలాగే కొంతవరకు దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ మీకు కలిసి వస్తాయి. దీంతో పాటు సంతానానికి కొంతవరకు అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు వక్రతుండ గణపతిని ఆరాధన చేయటం, అలాగే వక్రతుండ గణపతి సహస్రనామాలు చదవటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి కొన్ని మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఈ మార్పులు కొంతవరకు వీరికి ప్రయోజనకరంగా ఆశించిన విధంగా ఉండటంతో వీరు కొంత ప్రశాంతంగా ఉంటారు. అలాగే దీంతో పాటుగా వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి వీరు దూరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రమోషన్లు రావటం కానీ, ఇంక్రిమెంట్స్ రావటం కానీ, అలాగే కొంతవరకు ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి కొంతవరకు స్థానచలనం ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబానికి సంబంధించి కొంతవరకు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళతారు. మీ జీవిత భాగస్వామికి కూడా అనేక విషయాలలో మార్పులు ఉండటం, ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి ఉండటం, అలాగే వీరికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహాగణపతిని ఆరాధన చేయటం, అలాగే మహాగణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం చేయటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారు మాత్రం ఈరోజు దాన ధర్మాలు, అలాగే తీర్థయాత్రలు, నదీ స్నానాలు, దైవ దర్శనం వీటిపైన ఎక్కువగా ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు వీరి యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా కొన్ని మార్పులు ఆశించిన విధంగా ఉండటం, అలాగే వీరికి ఇంక్రిమెంట్లు కానీ, దీంతో పాటు కొంతవరకు వీరికి ఉద్యోగపరంగా ప్రమోషన్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో వీరికి కొంతవరకు సానుకూలత, అనుకూలత, అలాగే చాలా వరకు కూడా వీరు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతోంది. దీంతో పాటు వీరికి భాగస్వామ్యంలో లాభాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులు ఆశించిన విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. అలాగే వారు కూడా మీతోటి చాలా చక్కగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు సిద్ధి గణపతిని ఆరాధన చేయాలి. అలాగే సిద్ధి గణపతికి సంబంధించి అష్టోత్తరం చదవటం వలన వీరికి మంచి అనుకూలత అనేది సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కుంభరాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకంగా ఎటువంటి పనిపైన శ్రద్ధ అనేది పెద్దగా పెట్టరు. అలాగే పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కొంతవరకు విశ్రాంతి తీసుకుంటారు లేదా సెలవులు తీసుకుంటూ ఉంటారు. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా వీరు పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అభివృద్ధి ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. అయితే వీరు ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి కొంతవరకు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా వీరికి కోర్టు విషయాలు కొంతవరకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ పెద్దల నుంచి వచ్చే స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవి మీకు సోదర సోదరీమణులతోటి కొంత ఇబ్బందికరంగా మారబోతున్నాయి. అలాగే వారితోటి కూడా కొంత వాదోపవాదాలు ఉండటం, అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కూడా వాదించాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం పుణ్యకార్యాలు చేయాలనే ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. పెద్దగా ప్రతి పని గురించి లేదా విషయాలోచన అనే దాని మీద పెద్దగా శ్రద్ధాశక్తులు మాత్రం కనపరచరు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే వీరు ఉద్యోగ వ్యాపారాల గురించి, మార్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల మీద పెద్దగా వీరు శ్రద్ధాశక్తులు మాత్రం ఈరోజు కనపరచరు. అయితే వీరికి మాత్రం కొంతవరకు నూతన వ్యాపారాలు చేయాలనే సంకల్పం ఎక్కువగా వీరిలో కలుగుతూ ఉంటుంది. అలాగే వీరికి కొంతవరకు నూతన వ్యాపారాలు చేసే అవకాశం కూడా వీరికి గోచరిస్తూ ఉంటుంది. భాగస్వామ్యంలో వీరు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వీరు మాత్రం కొంతవరకు ఉద్యోగానికి సంబంధించి ముఖ్యంగా వీరికి ఇంక్రిమెంట్లు రావటం కానీ, ప్రమోషన్స్ రావటం కానీ, అలాగే ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హరిద్ర గణపతిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారిని సహస్రనామాలతోటి పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.